అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తే బాధపడతావు కదా! అయితే నువ్వు ఈ రోజు నుంచి బాధపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ యూ, దట్ మీన్స్ గాడ్ ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ యూ. దేవుడు ఎవరైతే నిరాకరించబడతారో, తృణీకరించబడతారో దేవుడు అటువంటి వారిని వాడుకుంటాడంట బహుబలంగా. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వినండి. నీ మనసు మారిపోతుంది. ఎవరైనా నిన్ను నిరాకరించినా కూడా నువ్వు సంతోషిస్తావు. అపోస్తల కార్యం 7:35 అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపని. ఈ వాగ్దానం మీకు అర్థమైందో లేదో కానీ ఇది నా ఫేవరెట్ వర్స్ అయిపోయింది. ఎందుకు ఇది ఫేవరెట్ అంటే, మోషే గతాన్ని బట్టో లేక మోషే చేష్టలు బట్టో మోషే చేసిన కార్యాన్ని బట్టో అక్కడున్న వారు అంటారు, నిన్ను ఎవరయ్యా మా మీద తీర్పరిగాను మా మీద అధికారిగా ఎవరయ్యా నిన్ను నియమించింది అని మోషే చేసిన మంచి కార్యాన్ని వారు నిరాకరిస్తూ ఉంటారు. అయితే మనము చూసినట్లయితే ఎవరైతే నిరాకరించారో ఆ మాటలు బట్టి భయపడి పారిపోతాడు మోషే. పారిపోయిన తర్వాత దేవుడు చూడండి, అపోస్తలుల కార్యం 7:35 దేవాది దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మరి ఏ విషయంలో అయితే నేను నిరాకరించారో అదే విషయంలో నేను నిన్ను నియమిస్తాను, అధికారిని గాను విమోచకుని గాను నియమించానంట దేవుడు. సో ఈరోజు ఏ విషయంలో నేను నిరాకరిస్తున్నారో అదే విషయంలో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. ఏ విషయంలో మనుషులు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఏ విషయం పట్టుకొని ఏంటయ్యా నువ్వు, నీ కులం ఏంటి, నీ చదువు ఎంత, నీ ఉద్యోగం ఏంటి, నీ ఫ్యామిలీ ఎంత అని నేను నిరాకరించారా అదే విషయంలో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. ఉద్యోగ విషయంలో నేను తీసి పారేశారా, నీ ఉద్యోగంలో దేవుడు నేను అధికారిగా నిలబెట్టబోతున్నాడు. ఆ ఉద్యోగ స్థలంలో నీకు వస్తున్న ఆ యొక్క ఘనత శాలరీ ప్యాకేజ్ బట్టు మనుషులు నేను కూడా తిరిగి నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నారని చెప్తాడు. సో డోంట్ వరీ, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ యూ ఫర్ సంథింగ్, డోంట్ వరీ. ఈ వారం అంతా ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోండి. ఓన్లీ నాట్ జస్ట్ ఫర్ టుడే. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోండి. మనుషులు ఏ విషయంలో నేను కాదంటున్నారు, ఏ విషయంలో త్రోసిపుచ్చుతున్నారు, ఏ విషయంలో నీ వేస్ట్ అని అంటున్నారు, అదే విషయంలో దేవుడు ఆయన చెవులు విని ఆయన నీ జీవితంలో ఆ కార్యం చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి టుడే ఇఫ్ పీపుల్ ఇగ్నోర్ యూ, డోంట్ వరీ, గాడ్ ఈజ్ నాట్ ఇగ్నోరింగ్ యూ. చిన్న ప్రార్థన చేయనా, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, నిజమేనైన మనుషులు మేము చేసిన క్రియలు బట్టి, మా గతం బట్టి నిరాకరించవచ్చు, మా ఉద్యోగం బట్టి, బిజినెస్ బట్టి, మా చిన్న స్థితిని బట్టి నిరాకరిస్తున్నారేమో. కానీ అయ్యా, చిన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడు ఈరోజు ప్రతి బిడ్డని అలాగను దీవించి ఆశీర్వదిస్తామని, ఏ విషయంలో వారు నాయన నిరాకరించబడ్డారో ఆ విషయంలోనే వారికి ఘనత రాబోతుందని చెప్పినందుకు నీకు వందనాలు. ఈ దినమంతా, ఈ వారమంతా ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని మేము బలపరచబడుతున్నామని నమ్ముచు అయ్యా, నువ్వు అట్టి కార్యం చేస్తావు, నన్ను చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. సో టుడే if you heard this message, God is not ignoring you. Even if people ignored you, God is not ignoring you. So కింద కామెంట్లో రాయండి, God will never ignore me even if people ignore me, అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.